ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. నేను ఇదివరలో స్వామి శివానంద సరస్వతి ఋషికేశ్ వారు చెప్పినటువంటి వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని దాన్ని నేను తెలుగులోకి నా సొంతంగా తర్జుమా చేసి నేను చెప్పి ఉన్నానండి. సుమారుగా 10 అధ్యాయాలు అయ్యాయి. 11వ అధ్యాయం జ్ఞాన మార్గం అని చెప్పేసి ఆయన చెప్పున్నారు. ఆయన ఇవి ఏంటంటే చాలా సులభమైనటువంటి చిన్న చిన్న వాక్యాలుగా ఇంగ్లీష్లో చెప్పారు. నేను కూడా అలాగే ఆ వాక్యాల్లో నేను తెలుగులో అనువాదం చేసి స్వేచ్ఛానువాదంగా నేను పంపున్నాను. ఈ 11వ అధ్యాయంలో జ్ఞాన మార్గంలో 90 వరకు వాక్యాలు నేను ఇదివరకు చెప్పున్నాను. ఇప్పుడు 91 నుంచి ఇవి నేను వరుసగా సంఖ్య కాకుండా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. సంఖ్య చెప్పట్లేదండి, ఇదివరకు కూడా అలాగే చెప్పాను. అది ఇప్పుడు నేను 91 నేను చదువుతున్నానండి. సరైనటువంటి ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానాన్ని గుర్తించేటట్టుగా మనను చేస్తుంది. అంటే మనకి ఆత్మజ్ఞానం కలిగితే అది బ్రహ్మజ్ఞానం, బ్రహ్మాన్ని గుర్తించేటట్టు చేస్తుంది. బ్రహ్మం అంటే సుప్రీం, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి గొప్పది అయినటువంటి దాన్ని. తర్వాత బ్రహ్మజ్ఞానం అనేది కేవలం తర్కించడం వలన పొందబడదు, వాదనలు పనికిరావు, కేవలం సాధన వల్ల మాత్రమే అది పరిపూర్ణమవుతుందని స్వామి చెప్తున్నారు. ఈ జ్ఞానం అనే అటువంటి అది లభిస్తే అది బహుమతి లాంటిది. అది ఆహారం కంటే, బట్టలు, మందులు, సంపద అన్నింటికంటే కూడా చాలా గొప్పది. ఎందుకంటే అది మన జన్మకి సార్థకత, పరిష్కారాన్ని చూపిస్తుంది. అది అంటే ఈ పుట్టడం చావడం అటువంటి ఈ చక్రం ఉంటుంది చూస్తారా, దీని నుంచి మనని తప్పిస్తుంది ఈ జనన. అది తర్వాత చెప్తారు ఆయన, తెలుసుకునేది తెలుసుకొనబడేది వేరు కాదు, చిత్తము సత్తు ఆత్మ ఒకటే. మనవాళ్ళు చెప్తారు, ఇది వేదాంతంలో చిత్ సత్ అని ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి ఆత్మ, ఇవన్నీ కూడా ఒకే దానికి పేర్లని చెప్తున్నారు. జ్ఞానం అనేది కేవలం ఒక అర్థం, అంటే ఒక పదార్థం కాదు, దానికి అదే చివరిది. ఇంకా తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది ఏది ఉండదు అంటున్నారు. అంటే అది కలిగితే ఈ ప్రపంచంలో తెలుసుకొనబడేది కూడా ఏదీ ఉండదు అని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానం అనేది ఒక పని కాదు, బ్రహ్మజ్ఞానం అంటే ఒక పని కాదని చెప్తున్నారు ఆయన. నిన్ను నువ్వు తెలుసుకునటం వల్లనే మాత్రమే బ్రహ్మజ్ఞానం పొందగలవు. అంటే బ్రహ్మజ్ఞానం పొందడం అంటే ఆ తీవ్ర ఆ సాధనలో ధ్యానం చేయగా అది తెలుస్తుంది. అక్కడ ఏంటంటే బ్రహ్మజ్ఞానం అంత సులభంగా ఏదో మాటలా చెప్పడం కాదు. మనకి మొట్టమొదటి బ్రహ్మసూత్రాల్లో అధాత బ్రహ్మ జిజ్ఞాస అని చెప్తారు. మొట్టమొదట మనకి వివేకం కావాలి. ఆ వివేకం వల్ల వైరాగ్యం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ వివేకం వల్ల నిత్యానిత్య వస్తువు వివేచన కలుగుతుంది మనకి. ఈ వస్తువు శాశ్వతంగా ఉంటుంది, ఇది ఉండదని. ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు కదా, అది తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఏమవుతుందంటే వైరాగ్యం వస్తుంది. అది తర్వాత మనకి ఆ షట్ సంపద అని మనకి ఉంటుంది, అది కలగాలి. అది శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అని చెప్పేసి 6 ఉంటాయి. ఆఖరిలో ఆ శ్రద్ధ ఏంటంటే గురువు వాక్యం చెప్తారు, అహం బ్రహ్మోస్మి అని. దాన్ని మననం చేసుకుని ఆకళింపు చేసుకుని చేయగా దాని మీద ధ్యానం చేయగా సమాధానం వస్తుంది. అంటే బ్రహ్మజ్ఞానాన్ని గుర్తించడం జరుగుతుంది. ఇది ఇలాంటివన్నీ ఉంటాయి. అంచేత వేదాంతం జటిలం. అంచేతే చెప్పిందే చెప్పి చెప్తుంటారు గురువులు. అంచేత చెప్పింది మళ్ళీ చెప్తున్నారు కదా అని మనం ఆ గురువు గారిని కానీ మనం చదివేటువంటి విద్య అంటే దాంట్లో ప్రతి చోట బ్రహ్మ పదార్థం అంటారు, ఏమిటి అని అనుకోకూడదు. అది చెప్తారు. తర్వాత బ్రహ్మజ్ఞానము సంపూర్ణమైనది, తిన్ననైనది.
అది సహజమైనటువంటి అనుభవం. అది ఇంకోటి కూడా ఉంది, ఎవరికి వాళ్ళే అనుభవాన్ని మనం పొందవలసి ఉంటుంది. అది జ్ఞానం అనేది శాంతిని, ఆనందాన్ని, ప్రకాశాన్ని, అమృతత్వాన్ని కలుగు చేస్తుంది. అంటే ఈ జ్ఞానంలో ఇవన్నీ కూడా ఉంటాయని, శాంతి వస్తుంది మనిషికి ముఖ్యంగా జ్ఞానం కలిగితే. సూక్ష్మంగా చెప్పాలి అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడమే జ్ఞానం అంటే అని చెప్తున్నారు స్వామి. అనంతమైన మన సమస్యలు తొలగించుకోవటానికి చివరికి మనకు ఆ బ్రహ్మజ్ఞానం పొందటం ఒకటే దారి, అది వినా ఇంకోటి మార్గం లేదని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానం పొందితే మనకి సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రపంచంలో ఉన్న ఏ విధమైన సంపద కంటే కూడా ఆత్మజ్ఞానం పొందడమే చాలా గొప్పది అంటున్నారు. నీ యొక్క ఒకే ఒక పని ఆ జ్ఞానాన్ని పొందడమే. అంటే మనం ఈ మనుష్య జన్మ ఎత్తినందుకు చివరిది ఏంటంటే పరాకాష్ట. అంటే చెప్తారు 84 లక్షల యోనుల్లో మనం జన్మలు తీసుకుంటూ ఉండగా ఈ 84 లక్ష అనుకోండి, అది ఏంటంటే ఈ మనిషి జన్మ. అది ఉత్తమమైనదని. మనం ఈ మనిషి జన్మలోనే మనం ఏదైనా తెలుసుకోవడం, జన్మరాహిత్యం పొందడం అనేది ఉంటుంది. అయితే ఒకటి, జన్మరాహిత్యం అనేది మాట చాలా గొప్పది. మాట వచ్చేస్తుంది మామూలుగా, అందరూ అంటూ ఉంటారు జన్మరాహిత్యం అని. అంత గొప్ప ఇది కాదు, కష్టం అది పొందడం అనేది. ఎందుకంటే పుణ్యపాపాలు రెండు కూడా ఉండకూడదు. పుణ్యం ఉన్నా జన్మెత్తాలి, పాపం ఉన్నా కర్మశేషం అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. అంచేత ఇవి రెండు కూడా బ్యాలెన్సింగ్గా ఉండాలి. అంచేతే ఏంటంటే కర్మ చేసిన వెంటనే దాన్ని ఈశ్వరుడికి అర్పిస్తూ ఉంటారు పెద్దలు. జపం చేసినా, ధ్యానం చేసినా అది అర్పించేస్తారు. ఎందుకంటే ఆ పుణ్యఫలం వల్ల మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఏమండి, అది అంచేత మనం చెప్పారు. ఈ విధమైన ప్రపంచంలో ఈ విధమైన బ్రహ్మజ్ఞాన దృష్టి కలిగి ఉండటాన్ని సమ్యక్ దర్శనం లేక సరి అయినటువంటి జ్ఞానం పొందడం అని చెప్పబడుతోంది. విద్య లేక జ్ఞానం అనేది అజ్ఞానం లేక అవిద్యని తొలగిస్తుంది. ఈ విద్యా జ్ఞానం అనేది ఏంటంటే అజ్ఞానాన్ని, అవిద్యని తొలగిస్తుంది. ఈ అవిద్య వల్లే మనిషి తెలియక, అంటే అవిద్య అంటే విద్య లౌకికం, అలౌకికం రెండు ఉంటాయి. మనకేంటంటే ఈ లౌకిక విద్య కార్లు, మేడలు, ఏమండి, ధన సంపాదన, సుఖాలు ఇవన్నీ పొందడానికి ఉపయోగిస్తుంది. అలౌకిక విద్య అంటే వేదాంతి విద్య అన్నమాట. అది కావాలి ప్రస్తుతం మనిషి జన్మ ఎత్తినందుకు. అదే చివరిది మనిషి జన్మ. ఆ మనిషి జన్మ గురించి కర్మబంధాలు అవి పెంచుకుని పోతే మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటాడు. కర్మబంధాలన్నీ తెగిపోతే అప్పుడు మనిషికి ఆ మోక్షం అనేది కలుగుతుంది చెప్తారు స్వామి. ఈ ఆత్మజ్ఞానం అనేది సూర్యుని ప్రకాశం లాంటిది. ఎప్పుడైతే ఆ సూర్యుడి ప్రకాశం వస్తే చీకటి అంతా కూడా తొలగిపోతుంది కదండి. అలాగే ఆ బ్రహ్మజ్ఞానం కనుక కలిగినట్టయితే మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం అనేది పోతుంది అని చెప్తున్నారు స్వామి. జ్ఞానం అనేది ఆత్మ యొక్క ప్రకృతి నైజం. అంటే ఆత్మ జ్ఞాన స్వరూపం, అదే బ్రహ్మం, అదే అన్నమాట ఇక్కడ. అది ఎలాంటిది అంటే ఉప్పు యొక్క రుచి ఉప్పుగానే ఉంటుంది. అలా ఇప్పుడు ఉప్పు ఎలా ఉంటుందంటే ఉప్పుగానే ఉంటుంది. దాది ఎవరికి వాళ్ళు అనుభవించాలి. అది ఇప్పుడు అవతల వాడి నోటి మీద వేస్తే వాడు ఉప్పుగానే ఉంటుంటాడు. నీకేం తెలుస్తుంది? అది నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది ఉప్పు అని. అంటే ఉప్పు అనే మాట వింటావు కానీ దాని అనుభవంలోకి రావాలంటే నోట్లో వేసుకోవాలి. అలాగే ఆత్మజ్ఞానం కూడా నీ మట్టుకు నువ్వు సాధన చేస్తే అది నువ్వు పొందగలవు. అది ఉపనిషత్తుల ద్రష్టలు, మనకి ఉపనిషత్తులు అనేవి ఉంటాయి. అవి వేదాంతాలు అంటారు. దాంట్లో పూర్వకాలం ఋషులందరూ కూడా అడవుల్లో సాధన చేసి వాక్యాల రూపంలో, అంటే మాటల రూపంలో వాళ్ళ సంభాషణ చేశారు. అది అత్యున్నతమైనటువంటి సంభాషణలు అవి. ఇప్పటిలాగా ఈ ఊసిపోక కబుర్లు అలాంటివి కాదు. వాటిని ఉపనిషత్తులు అని చెప్పారు. ఉపనిషత్ ద్రష్టలు అంటే ఋషులు అనమాట. వాళ్ళు దర్శించిన వాళ్ళన్నీ కూడా వాళ్ళు అంటారు. ఈ ఉపనిషత్తులు ఆ ద్రష్టలు ఈ విజ్ఞాన విషయాల్ని తెలియజేశారు. మనకు ఉపనిషత్తులు బోర్డన్ని 108 అని చెప్తారు. దాంట్లో మనకి ఈశావాస ఉపనిషత్తు, కఠోపనిషత్తు, బ్రహ్మోపనిషత్తు ఇలాగా ఉంటాయి. ఈ ఆత్మజ్ఞానం
విజ్ఞానాలకి మూలం అదే. ఉపనిషత్తులు ఏంటంటే మనకి ఈ లౌకిక విద్య, అలౌకిక విద్య అని చూసారా, ఈ అలౌకిక విద్య దానికి అది తెలియజేస్తుంది. దాని గురించి మనకి వేదాంతాన్ని, అంటే మోక్ష మార్గం ఎలా ఉంటుంది, దానికి సాధనాక్రమం ఎలా ఉంటుంది, ఈ ఋషులందరూ కూడా వాళ్ళు చేసినటువంటి సంభాషణలు, అంటే ఉపనిషత్తులు ఎలా ఉంటాయి, గురువు శిష్య సంవాద రూపంలో ఉంటాయి. శిష్యుడు గురువుగారిని అడుగుతాడు, గురువుగారు చెప్తారు, మళ్ళీ ఈ శిష్యుడికి ఏదైనా సంశయం వస్తే అడుగుతారు, దానికి వివరణ చెప్తారు. ఇవన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఈ ఆత్మజ్ఞానం ఈ విశ్వం యొక్క అసలైనటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది. విశ్వం యొక్క అసలైన తత్వాన్ని తెలియజేస్తుందని చెప్తున్నారు స్వామి. ఈ బ్రహ్మ విద్య అన్ని విజ్ఞానాల కంటే చాలా గొప్పది. దాన్ని సాధించిన వాళ్ళు అమరత్వాన్నే పొందుతారు. అది అమరత్వాన్ని పొందుతారంటే వాళ్ళు ఇంకా అసలు అమరత్వం అంటే మళ్ళీ స్వర్గంకి వెళ్ళడం రావడం కాకుండా, ఇంకా అసలు చెప్పాలి అంటే వాడికి జన్మరాహిత్యం, ఇంకా వాడు జన్మ ఉండదు. అంటే భగవంతుడిలో ఐక్యమైపోతారు, ఇంక జన్మ తీసుకోరు అని అనుకోవాలి మనం. బ్రహ్మజ్ఞానం లేక ఆత్మవిద్య అమరత్వం పొందే దారిని మనకి తెలియచేస్తుంది. దానివలన సాధకుడు అనంతమైనటువంటి శాంతిని, ఆనందాన్ని ఎప్పుడూ కూడా పొందుతూ ఉంటాడు, నిరంతరం పొందుతాడు. ఈ ఆత్మజ్ఞానం లేకపోతే మనిషి ఈ సంసారపు భావబంధాలను అన్నిటికీ కూడా దాటలేడు. ఈ బ్రహ్మ విద్య అనేది విజ్ఞానాలు అన్నిటికీ కూడా మూలం. ఎందువలనంటే ఇది మనిషి సచ్చిదానంద స్థితికి చేరేటువంటి మార్గాన్ని చూపుతుంది. దీనివలన మనిషికి అసలైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రము, శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతాయి అని చెప్పి స్వామి అంటున్నారు. ఆత్మజ్ఞానం దైవ సంబంధిత జాగరూకత కలిగి ఉన్నది. అన్నీ కూడా అంతా కూడా ఒకటే వర్ణెస్ అన్నమాట అనేటువంటి విషయాన్ని ఇది తెలియజేస్తుంది. మనకు లభించే సంపదలు అన్నింటిలోకి కూడా గొప్ప సంపద ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేది. ఇది అనంతమైన సంతోషాన్ని, అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. నువ్వు అమరత్వం పొందాలంటే నువ్వు తప్పనిసరిగా ఆత్మజ్ఞానాన్ని పొంది తీరాలి, వినా ఇంకొక దారి లేదు. ఎక్కడైతే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటుందో అక్కడే పరిపూర్ణమైనటువంటి ఆనందం కూడా ఉంటుంది. ఉన్నతమైన జ్ఞానం, దాంట్లో నిబద్ధత, ఆనందం, శాంతి, అమృతత్వం, ఆత్మజ్ఞానం అనేవన్నీ కూడా బ్రహ్మజ్ఞానానికి పర్యాయ పదాలు. బ్రహ్మజ్ఞానం లేక ఆత్మవిద్య అనేవి అన్ని జీవుల్లో ఉన్నది ఒకటే అనేటువంటి భావాన్ని, విషయాన్ని మన గ్రహింపజేస్తుంది. అనంతమైనది, నాశనం లేనిది, విభజన కానిది అయినటువంటి ప్రకాశవంతమైన దానిని, ఆత్మనే దాన్ని తెలుసుకోవడం మరియు దానికి కట్టుబడి ఉండటమే జ్ఞానం అని చెప్పి స్వామి అంటున్నారు. ఈ ఆత్మ అనేది సర్వోత్కృష్టమైనది, ఇంద్రియ గోచరం కానిది, అది ఇది అని తెలియచేయలేనిది, ఊహలకు ఆలోచనలకు అందనిది, వర్ణించుటకు వీలు లేనిది, ఎల్లప్పుడూ శాంతిగా అనంతమైనటువంటి ఆనందంగా ఉండేది, ఆ ఆనందాన్ని మనకిచ్చేది అని చెప్తున్నారు. ఈ భయంకరమైనటువంటి సంసార సముద్రంలో ఉంటూ బాధలు పడుతూ ఉన్న మనకు ఈ సముద్రాన్ని దాటడానికి ఒకే ఒక మార్గం ఈ జ్ఞానం. అన్ని పనుల్లోకి గొప్పదైనటువంటి ఆత్మజ్ఞానం, అన్ని పనుల్లోకి కూడా ఆత్మజ్ఞానం పొందటమే ఓ పెద్ద పని అని అంటున్నారు. బ్రహ్మజ్ఞానం అంటే మోక్షం లేక శాశ్వతంగా ఈ సంసార బంధనాల నుంచి విడుదల పొందటం అని అర్థం అని స్వామి చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానం, ఆత్మవిద్యని పొందు, ఈ సంసార బహుబంధాల నుంచి నువ్వు స్వేచ్ఛగా విడివడు అని చెప్తున్నారు స్వామీజీ. నేను ఇక్కడితో ఆపుతున్నానండి. శుభం భూయాత్.